హలో నమస్తే. వెల్కమ్ టు గోల్డెన్ స్పారో బ్లాగ్స్. నేను మీ దివ్య. సో ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా ఎలా ఉన్నారు? నాకు కింద కమెంట్ చేసేయండి. సో ఈ రోజు టాపిక్ వచ్చేసి మీకు కొంచెం థంబ్‌నెయిల్ చూసేటప్పుడు కొంచెం కన్‌ఫ్యూజింగ్ గా ఉండొచ్చు. సో ఈ రోజు నేను చెప్పబోయే టాపిక్ అయితే నేను ఒక ఆర్టికల్‌లో చదివానండి. అండ్ అదేంటంటే మీకు కూడా యూజ్ అవుతుందని చెప్పేసి ఇలా వీడియో చేస్తున్నానండి. సో వీడియో అనేది స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఓకేనా? సో ఇప్పుడు ఏంటి అంటే పిల్లలు కొన్ని బ్యాడ్ వర్డ్స్ అనేవి యూజ్ చేస్తూ ఉంటారండి. సో ఆ బ్యాడ్ వర్డ్స్ అనేవి మనము ఎప్పుడైతే వాళ్ళ బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయడం మనం వింటామో అప్పుడే మనం స్టాప్ చేయాలండి. లేదు వాళ్ళు అలా మనం వదిలేసామనుకోండి ఇంకా వాళ్ళు ఎక్కువ బ్యాడ్ వర్డ్స్ అవి నేర్చుకుంటారు. ఇంకా చెప్పిన మాట వినరు. కోపం ఎక్కువైపోతుంది. అవన్నీ ఉంటాయన్నమాట. సో ఇప్పుడు ఆ పిల్లల బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేయకుండా మనం ఎలాంటి కేర్ తీసుకోవాలి అని చెప్పేసి టాపిక్ అండి. సో నిజంగా చెప్పాలంటే మన చుట్టూ ఉన్న పరిస్థితులు, మన చుట్టూ ఉన్న నైబర్స్ గాని, లేకపోతే వాళ్ళు ట్రావెల్ చేస్తున్న ఆటో ఆర్ బస్ గాని, వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు నేర్చుకుంటున్నారని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం. లేకపోతే స్కూల్‌లో ఎక్కడైనా ఫ్రెండ్స్ దగ్గర నుంచి నేర్చుకుంటున్నారు అని మనం అనుకుంటూ ఉంటాం. అవన్నీ ఒక కారణాలైతే, సో వాళ్ళకి తిట్లు ఎలా వస్తున్నాయని చెప్పేసి ఫస్ట్ మనం ఆలోచిద్దాము. పిల్లలు ఈ బ్యాడ్ వర్డ్స్ అనేవి ఎలా నేర్చుకుంటున్నారని చెప్పేసి చూస్తే ఒక పద్ధతిలో ఆలోచించాలండి. ఫస్ట్ వచ్చేసి మన ఇంట్లోని మన వైఫ్ అండ్ హస్బెండ్స్ ఉన్నామనుకోండి, పిల్లల ఎదురుగా మనం ఇప్పుడు ఫైట్ చేసుకోకూడదనమాట. వైఫ్ అండ్ హస్బెండ్స్ కానీ, లేదు అంటే అత్త కోడలు గాని, ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. ఎప్పుడు కూడా పిల్లలు ఎదురుగా ఉన్నప్పుడు, పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మనం గొడవలు అనేవి పడకూడదండి. పెద్దవాళ్ళు ఎప్పుడు కూడా మనం అలా గొడవ పడడం చూసి వాళ్ళు కూడా అలాగే తర్వాత ఇంకెప్పుడైనా టైం వచ్చినప్పుడు వాళ్ళు కూడా మనతో అలాగే గొడవ పడతారనమాట. సో అప్పుడు మనం ఏమైనా అన్నాం అనుకోండి, మీరు ఆ రోజు గొడవ పడ్డారు, మీరు కరెక్ట్ అయినప్పుడు మేము కూడా కరెక్ట్ అని చెప్పేసి వాళ్ళు ఎదిరించి మాట్లాడతారనమాట. సో పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు మాక్సిమం గొడవలు అనేవి పెట్టుకోవద్దు. మాక్సిమం చాలా కూల్ గా ఉండడానికి ట్రై చేయండి. వాళ్ళతో టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా? సెకండ్ వచ్చేసి వాళ్ళు ట్రావెల్ చేస్తున్నప్పుడు, అంటే వాళ్ళు ఇంటి దగ్గర నుంచి ఆటోలో వెళ్ళారనుకోండి. సో ఆటో డ్రైవర్ ఎలాగా మాట్లాడుతున్నారు అనేది ఒకసారి మనం పిల్లల్ని అడిగి తెలుసుకోవాలన్నమాట. అతను ఏమైనా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నాడా, లేకపోతే ఎలా ఉన్నారు ఏంటి అనేది మనం పిల్లల్ని అడిగి తెలుసుకోవాలి. అండ్ తర్వాత స్కూల్లో కూడా కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారండి. ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకోండి, గర్ల్ అయినా బాయ్ అయినా ఎవరైనా సరే ఫ్రెండ్షిప్ చేసుకోవాలి అనుకుంటారు. సో ఆ ఫ్రెండ్షిప్, నేను వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి అంటే ఫలానా అబ్బాయితో నేను ఫ్రెండ్షిప్ చేయాలి, తనతో నేను ఫ్రెండ్షిప్ చేయాలంటే తనని నేను ఎలా ఆకట్టుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తారండి. సో ఆ ఎదురుగా ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేయాలనుకుంటారో ఆ అబ్బాయి ఏం చేస్తున్నాడో తిను కూడా అలాగే చేసి వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవడానికి చూస్తారనమాట. అప్పుడు నేను తనతో తను నాతో ఫ్రెండ్షిప్ చేస్తాడు అని చెప్పేసి ఆలోచిస్తాడనమాట. సో అదొకటండి. అండ్ తర్వాత ఇప్పుడు పిల్లలు స్కూల్‌లో గొడవ పడ్డారనుకోండి ఎవరితోనైనా, వాళ్ళు ఇంటికొచ్చి ఖచ్చితంగా మనకు చెప్తారు. వాళ్ళతో ఇలా గొడవ పడ్డాను అని చెప్పేసి. అప్పుడు మనం ఏం చెప్పాలంటే ఇలాంటివన్నీ కామనే అమ్మా. సో గొడవలనేవి పెట్టుకోవద్దు ఎవరితోని అని చెప్పేసి చెప్పాలండి. అంతేగాని వాళ్ళు తిట్టారు కదా నువ్వు తిట్టు, నువ్వెందుకు ఊరుకున్నావు అని చెప్పేసి మాత్రం చెప్పకూడదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పిల్లలతోని మనము పేరెంట్సే మెయిన్ పిల్లలతో టైమ్ స్పెండ్ చేయాలండి. అప్పుడే వాళ్ళ కోసం మనకు ప్రతీదీ తెలుస్తుంది. అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ మెంటల్‌గా ఏం ఆలోచిస్తున్నారు అని చెప్పేసి, వాళ్ళ మనసులో ఏముందని చెప్పేసి మనం తెలుసుకోగలుగుతాం అనమాట. సో పిల్లలతో మనం ఎలా ఉండాలంటే, సో ఇప్పుడు వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు జాబ్‌కి వెళ్ళిపోతున్నారనుకోండి. సో జాబ్ నుంచి వచ్చాక ఒక టైం పెట్టుకోండి మీరు. జాబ్ నుంచి వచ్చాక ఒక టైం పెట్టుకొని ఇంట్లో వర్క్ అంతా అయిపోయాక వాళ్ళతో కొంచెం టైమ్ స్పెండ్ చేయండి. అంటే వాళ్ళతో కొంచెం టైమ్ స్పెండ్ చేయండి. అసలు ఈరోజు స్కూల్‌లో ఏం చెప్పారు? ఏంటి స్కూల్‌లో ఎలా టైమ్ స్పెండ్ చేసావు? ఏం గేమ్స్ ఆడావు? సో ఎవరు ఎలా మాట్లాడారు నీతో అని చెప్పేసి కొంచెం టైం అనేది స్పెండ్ చేస్తూ ఉండండి పిల్లలతో. అండ్ ఇప్పుడు దాని తర్వాత హౌస్ వైఫ్స్ అయితే మనకి పిల్లలతోని టైమ్ స్పెండ్ చేయడానికి మనకి చాలా టైం ఉంటుందండి. సో మార్నింగ్ టైమ్ వాళ్ళ ఇంట్లో ఉండరండి. స్కూల్‌కైతే వెళ్ళిపోతారు. వాళ్ళతో మనం టైం ఎంత స్పెండ్ చేయాలన్నా ఈవినింగ్ టైమ్‌లోనే స్పెండ్ చేయాలి. ఓకేనా? సో ఆ ఈవినింగ్ టైమ్ కూడా మనం కొంచెం షెడ్యూల్ చేసుకోవాలండి ఎలాగా అనేది. సో ఈవినింగ్ వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసాక కంపల్సరీగా వాళ్ళని ఫ్రెష్ అవ్వమని చెప్పండి. అంటే అంటే వాళ్ళు షవర్ చేయాలన్నమాట. అంటే స్నానం చేయమని కంపల్సరీగా చెప్పండి. ఎందుకు అంటే వాళ్ళు డ్రెస్ చేంజ్ చేసేసుకొని వచ్చేయమని మాత్రం చెప్పకండి. వాళ్ళు కంపల్సరీగా స్నానం చేయమని చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మార్నింగ్ ఎప్పుడు 8కి వెళ్తారండి. అప్పుడు నుంచి 4 వరకు వాళ్ళు స్కూల్‌లో ఉంటారనమాట. సో అక్కడ వాళ్ళకేంటంటే చిరాకుగా ఉంటుంది. ఇంటికొచ్చేసరికి అక్కడ కొంచెం స్ట్రెస్ అయిపోయి చాలా చిరాకుగా ఉంటారనమాట. సో వాళ్ళు ఎప్పుడైతే షవర్ తీసుకుంటారో, సో వాళ్ళ మైండ్ అనేది రిలాక్సింగ్‌గా ఉంటుంది. అండ్ వాళ్ళకి కూడా కొంచెం ఫ్రెష్‌గా ఉన్నట్లుగా ఫీలింగ్ వస్తుందనమాట. సో కంపల్సరీగా మీరు ఈ అలవాటు ఈ ఈ దీన్ని మాత్రం ఒక అలవాటు కింద వాళ్ళకి చేపించేయండి. సో వాళ్ళు స్కూల్ నుంచి రాగానే వాళ్ళు ఫ్రెష్ అవ్వమని చెప్పేసి చెప్పండి. డ్రెస్ చేంజ్ చేసుకోమని మాత్రం చెప్పకండి. హ్యాస్ టు టేక్ షవర్, అంటే వాళ్ళు స్నానం కంపల్సరీగా చేయాలి అని చెప్పేసి చెప్పండి. అండ్ ఇంకొక విషయం, వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీస్ చాలా ఇంపార్టెంట్ అండి. ఫిజికల్ యాక్టివిటీస్ అనేవి కంపల్సరీగా ఉండాలి వాళ్ళకి. సో మీరేం చేస్తారంటే ఒక ఫిజికల్ యాక్టివిటీకి ఒకవేళ తీసుకువెళ్ళండి కంపల్సరీగా. వాళ్ళ స్కూల్ నుంచి వచ్చేసాక వాళ్ళకి ఏమైనా ఫిజికల్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయనుకోండి, అంటే డాన్సింగ్ అయితే డాన్సింగ్ లేదు, సింగింగ్ ప్రాక్టీస్ అయితే సింగింగ్ ప్రాక్టీస్ లేదు, జస్ట్ నార్మల్ గా ఆడుకోవాలి అనుకుంటే స్కూల్ నుంచి వచ్చేసాక నార్మల్ గా పార్క్ అక్కడికైనా వెళ్ళి ఆడుకుంటాం. లేదు అపార్ట్మెంట్స్ అనుకోండి, పిల్లలు ఎక్కువ మంది ఉంటారు. సో వాళ్ళ అపార్ట్మెంట్ కింద సెల్లార్లో ఆడుకుంటారు అనమాట. సో ఆ టైంలో ఏం చేస్తారంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆడుకోవడానికి వాళ్ళని పంపించండి. సో ఎప్పుడైతే మీరు టైం పెట్టండి,
బాబు ఇప్పుడు 4:00కి నువ్వు స్కూల్ నుంచి వచ్చావు కదా! ఇప్పుడు కొంచెం పాలు గాని, వాటర్ గాని ఇవ్వండి వాళ్ళకి. ఓకేనా? సో, ఇప్పుడు వాళ్ళు స్కూల్ నుంచి 4కి వచ్చారనుకోండి, 4:15కి వాళ్ళని ఆడుకోవడానికి పంపించండి. ఒక 1 అవర్ అంటే 4కి వచ్చారనుకోండి, 5 వరకు ఆళ్ళు ఆడుకోవాలనమాట. అంటే 4-5 వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి. సో, 4-5 మీరు వెళ్ళేటప్పుడే చెప్పండి. నువ్వు 5 కల్లా ఇంటికి వచ్చేయాలి. ఎందుకంటే హోంవర్క్ చేయాలి కాబట్టి, స్నాక్స్ తినాలి కాబట్టి చెప్పండి. ఓకేనా? మీరు కూడా టైం చూసుకోండి. 5 అయిపోయిందనుకోండి, మీరు వాళ్ళని పిల్లల్ని సో, 5 అయిపోయింది ఆడుకునేది చాలు. సో, మనం ఇంకా హోంవర్క్ చేసుకుందాం అని చెప్పేసి చెప్పండి. సో, వాళ్ళు ఆడుకొని వచ్చాక కంపల్సరీగా వాళ్ళని ఫ్రెష్ అవ్వడానికి పంపించేయండి. వాళ్ళు కంపల్సరీగా షవర్ చేయాలి. అంటే కంపల్సరీగా వాళ్ళు స్నానం చేశాక సో ఫ్రెష్ అయిపోతారు కదా! ఫ్రెష్ అయ్యి వచ్చాక స్నాక్స్ పెట్టండి. స్నాక్స్‌లో కూడా మీరు ఎక్కువగా ఫ్రూట్స్ పెట్టడానికి చూడండి. ఫ్రూట్స్ ఏంటంటే చాలా మంచిదండి హెల్త్‌కి. ఆయిల్ ఫుడ్స్ కాకుండా అంటే మిక్స్చర్ అలాంటివి కాకుండా ఫ్రూట్స్ పెట్టడానికి మీరు చూడండి. స్నాక్స్ టైమ్‌లో మాక్సిమం ఫ్రూట్స్ ఇవ్వడానికి చూడండి. సో వాళ్ళు స్నాక్స్ తింటున్నప్పుడు టీవీ పెట్టండి. టీవీలో కూడా మీరు అంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేయగానే చాలా వీడియోస్ వస్తాయండి. ఎడ్యుకేషన్ పరంగా చాలా వీడియోస్ ఉంటాయి. ఆ ఎడ్యుకేషన్‌లో యానిమేటెడ్ వీడియోస్ ఉంటాయండి. ఎడ్యుకేషన్‌కి సంబంధించి లేదా కార్టూన్ వీడియోస్ ఉంటాయి ఎడ్యుకేషన్‌కి సంబంధించి. సో అలాంటి వీడియోస్ పెట్టి వాళ్ళకి స్నాక్స్ ఇవ్వండి. సో వన్స్ వాళ్ళు స్నాక్స్ తింటూ టీవీ చూస్తూ ఉంటారు కదా! ఆ టైంలో కొంచెం స్నాక్స్ తినడం అయిపోతుంది కదా! అయిపోయిన తర్వాత మీరు కొంచెం సేపు వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయండి. అప్పుడు మీరు అడగండి. వాళ్ళ స్నాక్స్ కంప్లీట్ అయిన తర్వాత మీరు అడగండి. ఈరోజు స్కూల్‌లో ఎలా టైమ్ స్పెండ్ చేసావు అని చెప్పేసి వాళ్ళని అడగండి. సో వాళ్ళు చెప్తారు. స్కూల్‌లో అసలు ఏం అయింది ఈరోజు? మీ ఫ్రెండ్స్‌తో ఏం మాట్లాడావు? మీ ఫ్రెండ్స్‌తో ఏం ఆడుకున్నావు? ఈరోజు క్లాసెస్ ఏంటి? టీచర్స్ ఏం చెప్పారు? తర్వాత ఈరోజు కొత్తగా ఏమైనా టాపిక్స్ చెప్పారా? మీ ఫ్రెండ్స్ నీతో ఎలా మాట్లాడుతున్నారు? నిన్న హాలిడే కదా! నిన్న ఓకే మండే అనుకోండి. సండే నిన్న హాలిడే కదా! మీ ఫ్రెండ్స్ వాళ్ళ ఇంట్లో ఎలా టైమ్ స్పెండ్ చేసావు? అని చెప్పేసి అలా అడుగుతూ ఉండండి. అంటే స్కూల్‌లో ఏమైంది? మీ ఫ్రెండ్స్ నీతో ఎలా మాట్లాడుతున్నారు? సో అనేసి మనం ఫ్రెండ్లీగా కూర్చొని అడిగితే వాళ్ళు అన్నీ చెప్తూ ఉంటారండి. సో వన్స్ మనం అన్నీ విన్నాక అప్పుడు మనం వాళ్ళని చదివించడం అంటే హోంవర్క్స్ చేయించడం, ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ చేయించడం ఇవి స్టార్ట్ చేయాలన్నమాట. సో, ఇది ఈవినింగ్ రొటీన్ పెట్టేసుకోండి మీరు. సో, మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫ్రెండ్స్‌తో ఎలా ఉంటున్నారు? వాళ్ళ ఫ్రెండ్స్ దీనితో ఏం మాట్లాడుతున్నారు? అని చెప్పేసి మనకు ఐడియా వస్తుందన్నమాట. వాళ్ళ ఫ్రెండ్స్ ఏమైనా దీంతో తప్పుగా మాట్లాడారు అంటే తప్పుగా అంటే ఏమైనా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేశారనుకోండి. సో, అది మనకి వాళ్ళు చెప్పారనుకో అప్పుడు మనం కరెక్ట్ చేయగలమన్నమాట. అంటే వాళ్ళ ఫ్రెండ్స్ దీంతో ఎలా మాట్లాడుతున్నారు? ఏమైనా బ్యాడ్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు ఏంటి అనేది మనం తెలుసుకుంటామన్నమాట. వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం వల్ల. అండ్ వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అని చెప్పేసి కూడా మనకి వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడం వల్ల మనకు ఒక ఐడియా అనేది వస్తుందన్నమాట. సో, అండ్ ఇంకొక విషయం అండి వాళ్ళకి ఫోన్స్ అనేవి అస్సలు అలవాటు చేయొద్దండి. మాక్సిమం టీవీ అలవాటు చేయండి. ఎందుకంటే ఫోన్ చాలా మంది ఇప్పుడు చూస్తున్నాను కదా! చాలా మంది ఫోన్‌కి అడిక్ట్ అయిపోతున్నారండి. ఏజ్‌తో సంబంధం లేదు. చిన్నప్పటి నుంచే వాళ్ళకి ఫోన్ అనేది అలవాటు అయిపోతుంది. చాలా అడిక్ట్ అయిపోతున్నారు. సో దానివల్ల వాళ్ళ స్టడీ అనేది కొంచెం దెబ్బతింటుంది. అండ్ వాళ్ళు చిన్నగా ఉన్నప్పుడే ఏదైనా వాళ్ళు తొందరగా నేర్చుకుంటారనమాట. సో అందుకని చెప్పేసి ఆ టైంలో మనం వాళ్ళకి ఫ్యూచర్‌లో యూజ్ అయ్యేవి మనం వాళ్ళకి నేర్పిస్తూ ఉండాలనమాట. ఏదర్ గేమ్స్ గానీ, లేదు అంటే మ్యూజిక్ గానీ, డాన్స్ గానీ అండ్ దెన్ స్టడీస్‌తో పాటు ఏదైనా ఆర్ట్ అనేది వాళ్ళకి నేర్పించండి. అది కూడా వాళ్ళకి ఫ్యూచర్‌లో ఉపయోగపడొచ్చేమో కదా! అండ్ తర్వాత వచ్చేసి ఈవినింగ్ ఇంకా వాళ్ళు స్టడీ కంప్లీట్ అయిపోయిన తర్వాత డిన్నర్ కదా! సో, డిన్నర్ చేస్తున్నప్పుడు వాళ్ళకి అగైన్ టీవీ ఏదైనా పెట్టేయండి. టీవీలో కూడా ఇంత టైం పెట్టుకోండి. అంటే కొంచెం టైం మీరు అనుకోండి. ఈ టైంలో నేను డిన్నర్ చేసేయాలి. ఇంతకు మించి తినని టీవీ చూడనివ్వకూడదు అని చెప్పేసి మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ప్రిపేర్ అయినప్పుడు తను డిన్నర్ చేస్తున్నప్పుడు టీవీ వేసేయండి. వేసి మీరు కూడా డిన్నర్ చేయండి. అప్పుడు వాళ్ళకేంటంటే కలిసి తిన్నట్లుగా ఉంటుందన్నమాట. సో, వాళ్ళతో పాటు మీరు కూడా కూర్చొని డిన్నర్ అయితే కంప్లీట్ చేసేయండి. అండ్ ఇక్కడితో ఈవినింగ్ రొటీన్ అనేది మనకి కంప్లీట్ అయిపోతుంది. అండ్ దెన్ మార్నింగ్ మీరు మీ హస్బెండ్స్‌కి చెప్పండి. నిన్న నైట్ నేను పలానా టాపిక్ వాళ్ళకి ప్రిపేర్ చేయించాను. సో, రేపు మార్నింగ్ తను లేచాక రివిజన్ చేశాక మీరు ఆ టాపిక్ సంబంధించిన క్వెషన్స్ అడగండి అని చెప్పేసి చెప్పండి. ఎందుకంటే మీకు నైట్ రొటీన్‌లో మీ హస్బెండ్స్‌ని ఇంక్లూడ్ చేయాలంటే వాళ్ళు మార్నింగ్ వెళ్ళిపోయి ఈవినింగ్ వస్తారు ఆఫీస్ నుంచి. సో, వాళ్ళు కొంచెం స్ట్రెయిన్ అయిపోయి ఉంటారు. ఆ టైంలో పిల్లల కోసం అంటే కొంతమంది యాక్టివ్‌గా ఉన్న వాళ్ళైతే మాట్లాడతారు. సో, మెయిన్ మదర్స్ మీద డిపెండ్ అయి ఉంటుందండి పిల్లల విషయం అయితే మాత్రం. ఫాదర్స్ కన్నా ఎక్కువగా మదర్స్ మీదే డిపెండ్ అయి ఉంటుంది పిల్లల విషయం అనేది. సో, నెక్స్ట్ డే మార్నింగ్ మీరు వాళ్ళకి ఒక టైం పెట్టుకోండి. స్కూల్ టైమింగ్ బట్టి మీరు వాళ్ళని లేపాలనమాట. అంటే వాళ్ళు లేవాలి అని చెప్పేసి చెప్పండి. సో, వాళ్ళు మార్నింగ్ లేచాక ఒకసారి ఒక హాఫ్ ఎన్ అవర్ రివిజన్ చేయమనండి. నిన్న నైట్ నేను చెప్పింది ఒకసారి రివిజన్ చెయ్యు అని చెప్పేసి చెప్పండి. రివిజన్ అయ్యాక మీరు ఫ్రెష్ అయిపో స్కూల్‌కి రెడీ అవ్వమని చెప్పండి. సో, రివిజన్ అవుతుంది కదా! సో, తను రివిజన్ అయినప్పుడు వాళ్ళ ఫాదర్‌ని క్వెషన్స్ అడగమనండి. ఎంత రివిజన్ చేశాడో ఏంటా అనేది అంటే తనకి ఎంత అర్థమైందని చెప్పేసి మనం క్వెషన్స్ అడుగుతున్నప్పుడు తనకి తెలుస్తుంది. ఎంత తను గుర్తుపెట్టుకున్నాడు నైట్ నుంచి మార్నింగ్‌కి అని చెప్పేసి ఉంటుంది. సో, ఎప్పుడైనా హాలిడేస్ వస్తే మన పిల్లల్ని మెయిన్ సమ్మర్ హాలిడేస్‌లో అయితే మన వాళ్ళ అమ్మమ్మ ఇంటికి, నాన్నమ్మ ఇంటికి లేదు అంటే సంథింగ్ ఇంకేమైనా టూర్స్‌కి వెళ్తూ ఉంటాం. అది కాకుండా అంటే మనకి వీక్‌లో సండేస్ ఉంటాయి కదా! సో, సండేస్ అయితే పిల్లల్ని పార్క్‌కి తీసుకెళ్ళండి. అంటే మీకు ఇంటి దగ్గరలో ఉండొచ్చు, కొంచెం దూరంలో ఉండొచ్చు. వాళ్ళకి కొంచెం పార్క్‌కి తీసుకువెళ్ళడం, లేదంటే బీచ్ ఉంటే బీచ్‌కి తీసుకెళ్ళడం. అంటే వాళ్ళకేంటంటే కొంచెం సోషల్‌గా ఉండేది ఉంటుందన్నమాట. అంటే ఇప్పుడు వాళ్ళు రోజు వెళ్తున్నారు బయటికి అంటే రోజు వాళ్ళు స్కూల్‌కి వెళ్తున్నారు. కానీ అక్కడ స్కూల్‌లో ఓన్లీ ఫ్రెండ్స్ ఉంటారు, టీచర్స్ ఉంటారు. అంతా తెలిసిన వాళ్ళే ఉంటారు. తెలియని వాళ్ళైతే అస్సలు ఉండరన్నమాట. సో, అలా బీచ్‌కి గాని వెళ్ళామనుకో అక్కడ చాలా మంది పిల్లలు ఉంటారండి. సో, వాళ్ళతో వీళ్ళు మింగిల్ అవుతారన్నమాట. మింగిల్ అయినప్పుడు మీరు కూడా చూస్తుండాలి. అవతల పిల్లలు
బిజీగా మాట్లాడుతున్నారు, వీళ్ళు వాళ్ళతో ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి మనం అబ్జర్వ్ చేస్తూ ఉండాలన్నమాట. సో అప్పుడు ఏంటంటే వాళ్ళకి మింగిల్‌నెస్ అనేది ఉంటుంది. అండ్ వాళ్ళకి బ్రెయిన్ కూడా యాక్టివ్‌గా ఉంటుందన్నమాట. సో ఇదండి టాపిక్. సో మనము వాళ్ళతో ఎలా ఉంటాం, మన పేరెంట్స్‌గా మనం వాళ్ళతో ఎలా ఉంటామో సో వాళ్ళు కూడా వాళ్ళ బిహేవియర్ డిపెండ్ అయి ఉంటుందండి. సో మాక్సిమం మనం వాళ్ళతో టైమ్ స్పెండ్ చేయడానికి ట్రై చేయాలి. అండ్ అలాగే వాళ్ళతో చాలా కూల్‌గా మాట్లాడాలన్నమాట. యాస్ ఎ ఫ్రెండ్‌గా మాట్లాడాలి. సో ఇదండి వీడియో. వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా? బాయ్. థాంక్ యూ ఫర్ వాచింగ్.